వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కుల్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న మిల్క్లోని జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పుని క్రష్ చేసి వేసి దీన్ని కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతున్న టైంలోనే 1 స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్‌ని వాటర్‌లో మిక్స్ చేసి ఈ మిశ్రమాన్నంతటిని కూడా మిల్క్‌లో వేసి బాగా థిక్ పేస్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పుని మనం నైటే నానబెట్టేసుకొని థిక్ పేస్ట్ లాగా చేసుకొని కూడా మిల్క్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా కూడా మనకి కుల్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి రుచికి సరిపడా కొద్దిగా షుగర్‌ని కూడా యాడ్ చేసేసి బాగా తిప్పి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ కుక్ చేస్తే మనకి కార్న్ ఫ్లోర్ అనేది అడుగున అంటుకుపోతుంది. ఆ తర్వాత మనం ఒక 2 మినిట్స్‌లో ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము అనే టైంలో కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేస్తే మన కుల్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్నంతటిని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాతే మనం మౌల్డ్స్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా మౌల్డ్స్‌లోకి ఈ పేస్ట్‌ని షిఫ్ట్ చేసే ముందు అడుగున మనం ఇలా పిస్తా పలుకుల్ని యాడ్ చేసుకుంటే, ఈ పిస్తా పలుకులు మనకి తినేటప్పుడు నోటికి తగులుతూ కుల్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా పిస్తా పలుకులన్నిటిని ఫిల్ చేసి ఆ తర్వాత ఈ కుల్ఫీ పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఈ మిశ్రమాన్నంతటిని మనం డీప్ ఫ్రిడ్జ్‌లో 1 నైట్ ఫుల్లుగా ఫ్రీజ్ చేసుకుంటే మార్నింగ్ కల్లా మనకి హెల్తీ అండ్ టేస్టీ కుల్ఫీ రెడీ అయిపోతుంది. ఇలా సమ్మర్‌లో పిల్లలకి చల్లగా టేస్టీగా కుల్ఫీని చేసిస్తే ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు.